చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే అంటున్నాడు. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం, నీ సమస్య ఏదైనా దేవుడు చెప్తున్నాడు, దేవుడికి ఇష్టమేంటంటే నీ సమస్య గురించి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చుట దేవుడు ఇష్టపడ్డా. ఈ సమస్య నీ కుటుంబంలో మరి ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంలో నాకైతే చాలా మంది దేవుడు చూస్తున్నాడు. దేర్ ఇస్ ద ప్రాబ్లం ఇన్ యువర్ బాడీ, ఈ జీవితంలో మరి ముఖ్యంగా దేవుడు గురించి నువ్వు ఈ రోజు నీ సంఘానికి వెళ్తున్నా, నా దేవుడు నాకు ఒక అద్భుతం చూపించాలని వచ్చారు. దేవుడు చెప్తున్నాడు, ఆ అద్భుతం అంట దేవుడు నీకు అధిక కనికరం చూపుతున్నాం. ఎలాగైతే ఆయన ముట్టి నాకు ఇష్టమే నీకు శుద్ధుడు కమ్మని వారితో చెప్పను, వెంటనే కుష్ఠరోగం వారి విడుదల కనుక వాడు శుద్ధుడు ఆయన. ఈ రోజు ఈ సాక్ష్యం దేవుడు కుష్ఠరోగి ఎలాగైతే ఇచ్చాడో కనికరపడిచాడు, వాడు శుద్ధుడేట. దేవుడు చెప్తున్నాడు, నీకు ఏ సమస్య కూడా వెళ్తున్నావు ఐ డోంట్ నో, బట్ నాకు తెలియకపోవచ్చు సమస్తము ఎరిగిన దేవుడు నువ్వు ఎలాగైతే దేని గురించి తెచ్చావో దేవుడు అంట ఈ రోజు మామూలుగా you will be flow mighty God, the spirit of God and the mighty power of the God will be flow in your life. ఈ జీవితంలో ఆ ప్రతి సమస్యలో దేవుడి యొక్క సంపూర్ణమైన అపరిమితమైన శక్తిని నీ వెంట తీసుకెళ్ళడం కాదు, నీ సమస్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. థాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్, మైటీ హోలీ స్పిరిట్. ఈ రోజు ఎవరైతే నీకు సమస్య నుంచి వచ్చారు దేవుడు కనికరపడి దేవుడు మీతో గురించి మీరు ఈ రోజు మీ సంఘం గురించి ఏ సంఘం అయితే ఆ బండ మీద కట్టబడ్డ సంఘం ఆయన ప్రేమ ఆయన కనికరం చెప్తున్నాడు. ఎవరైతే ఏ సంఘం అయితే ముందుకు వెళ్తుందో దేవుడు చెప్తున్నాడు, ఆ సంఘం అంట మీరు పెట్టారు హీలింగ్ మినిస్ట్రీ. దిస్ ద హీలింగ్ విల్ బి ఫ్లో ఇన్ యువర్ లైఫ్. ఆ హీలింగ్ అంట మీరు ప్రవచించినా మీరు మాట్లాడినా కొన్ని వచనాలు ఉంటుంది. దేవుడు చెప్తారు నీ మాటలు ఇంకొక మాట చెప్తాను, ఇంకొక వచనం చూపించి ఇంకొక మాట చెప్తాను. ఎందుకంటే ఈ మాట మామూలుగా ఉండదు, ఎందుకంటే ఆయన మాటే స్వస్థత. అంటే ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వారు ఎరుగ పట్టణం నుంచి వచ్చి వారు ఎరుకో పట్టణం వచ్చి ఆయన తన శిష్యులతో కూడా బహుజన సమూహంతోనూ ఎరుక నుండి బయలుదేరి వచ్చుండగా ఈమై కుమారుడు బతిమేలు గుడ్డి భిక్షుకుడు తోమగడ కూర్చున్నాను ఈ నజరుడు యేసు అని వారు పిలిచి కరుణింపుమన్నాడట. ఇప్పుడు ఈ సమస్యలో నన్ను కరుణించుకుని వచ్చామను దిస్ ఇస్ ద వర్డ్ గాడ్. దేవుడు చెప్తున్నాడు ఆయన కనికరం ఇప్పుడు నీ జీవితంలో ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో దేవుడు ఆయన పరిపూర్ణంగా అని ఈ సమస్య నుంచి విడిపించబోతున్నాడు. దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఇస్ గోయింగ్ టు బి ప్రొఫెసైడ్. ఈ ప్రవచనం మామూలుగా కాదు, ఆయన ఎలాగైతే ప్రవచించాడో ఆయన వచ్చే మాట విడుదల ఎలాగైతే ఇచ్చిందో స్వస్థత ఇచ్చిందో నీ సమస్య నుంచి కూడా నీకు స్వస్థత విడుదల శీఘ్రంగా కలుగును కాదు. ఊర కుటుంబాన్ని అనేకులు మంది గర్జించిన కానీ వాడు దావీదు కుమారుగా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కీర్తనవేశాడు. నువ్వు స్వస్థత గురించి వచ్చావా? ఎస్, నేను ఇంకా దేవుడి దగ్గర నుంచి నన్ను స్వస్థపరచువాడు దేవుడు మాత్రమే. ఆయన నువ్వు వచ్చావా, యూ విల్ రిలీజ్. ఈ వాక్యం నీకు నెరవేరబోతుంది. థ్యాంక్ యూ జీసస్. 49వ వచనం నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కీర్తనవేశాడట. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు గొడ్డువాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పి అంతటా వాడు బట్ట బాగా వేసి దిగులు లేచి యేసు దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడట. ఏమని చెప్పి ఇప్పుడు ఎలాగో స్వతంత్రున్నాడో చూద్దాం. యేసు నేను ఏమి చేయబోతున్నాడని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలిగేమని అడుగుతున్నాడు. రావు ఇప్పుడు నీ సమస్య గురించి వచ్చావు, నా సమస్య గురించి విడిపించమని. ఏ సమస్య అయితే నేను పూర్తిగా ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతుందా ఈ సమస్యలో దేవుడు చెప్తున్నాడు. ఆ గుడ్డు భిక్షకుడు కూడా అలాగే అడిగాడు, నన్ను కరుణింపుతండి అని అడిగాడు. ఇప్పుడు కరుణించమని ఈ సంఘంకు ఎలాగైతే వచ్చావా ఈ సమయంలో నీకు త్యాగం, ఈ సమయంలో నువ్వు ఏం చేస్తావు ఈ సమయానికి నాకు తెలియదు, బట్ ఈ సమయంలో నీ కొంత సమయం తీసి దేవుడి కొరకు నీ సమస్య నుంచి దేవుడు విడిపించగల దేవుడు ఈయన మాత్రమే నేను వచ్చావా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ కెన్ డూ దిస్. 51వ వచనం నేను యేసు నీకేమి చేయబోతున్నాడు అని అడగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయమని అడుగుతాను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచమని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపునది వెళ్ళాడట. గుడ్డివాడు ఎలాగైతే చూపునది వెళ్ళాడు, దేవుడి నుంచి మాట స్వస్థపరిచిందా? గాడ్ కెన్ డూ దట్. ఇప్పుడు నీ జీవితంలో ప్రవర్తిస్తున్నాడు. ఈ మాట నీ సమస్యలో ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఈ సమస్యని మోస్ట్ ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టే ఏ సమస్య మొదటగా నేను ఇబ్బంది పెడుతున్న సమస్య గురించి ఆలోచించండి. దేని గురించి తెచ్చావు?
మీ జీవితంలో. దిస్ ఇస్ ద వాట్ గాడ్ కెన్ డు. దేవుడు చెప్తున్నాడు, ఆ గుడ్డివాడంట నాకు దృష్టి కలిగించమని అడిగాట. దేవుడు ఏం చెప్పాడు? 40-50 చూద్దాం. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని చెప్పాడట. ఈ తర్వాత ఏమైంది? వెంటనే వాడు తోవన ఆయన వెంట చూపును వెళ్ళాడట. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఇప్పుడు దేవుడు మీతో ప్రవచించబోతున్నాడు. ఆ ప్రవచనం అంట మీ సమస్య నుంచి విడిపించి మీకు పూర్తి విడుదలతో పాటు సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన దేవుని యొక్క రక్షణ మరియు ప్రతి సమస్య నుంచి విడుదలను మీరు తీసుకెళ్ళబోతున్నారు మీ కృపలో. దిస్ ఇస్ ద ప్రొఫెసీ గాడ్ ఇస్ గోయింగ్ టు బి ప్రొఫెసర్. ఇప్పుడు మీ జీవితంలో ఏదైతే మొదటగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదా, జస్ట్ లెట్స్ ప్రే టుగెదర్. ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. దీని తర్వాత మీ పైన ఒక్కొక్కగా దేవుడు మీ జీవితంలో ప్రవచించే మాట ప్రవచిస్తాం మీ జీవితంలో. ఇంకా లెట్స్ ప్రే టుగెదర్.